ఇది ఇది కదా కావాల్సింది బాలీవుడ్ వాళ్ళకి. బాలీవుడ్ వాళ్ళు పండగ చేసుకోండి. బాలీవుడ్ వాళ్ళకి మంచి మాస్ మసాలా స్టఫ్ దొరికేసింది భయ్య. సన్నీ డియో లేటెస్ట్ మూవీ జాట్. ఈ సినిమాకి డైరెక్టర్ గోపీచంద్ మలినేని, మన తెలుగు డైరెక్టర్ రవితేజతో లాస్ట్ ఫిల్మ్ క్రాక్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు జాట్ మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ మన తమన్ భయ్య. మ్యూజిక్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. సో బాలీవుడ్ వాళ్ళకి ఒక మంచి మాస్ మసాలా మీల్స్ దొరికేసింది భయ్య. ఈ జాట్ మూవీలో ఆ యాక్షన్ సీన్స్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. పొలంలో ఒక శవం అయితే దొరుకుతుంది. ఆ శవం ఎవరిది, ఎవరు చంపారు, ఏంటి, అండ్ ఇంకా సినిమాలు చాలానే ఉన్నాయి. తమన్ భయ్య మ్యూజిక్ మాత్రం ఒక లెవెల్ ఉంది. ఊర మాస్ మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి దద్దరిల్లిపోయింది. గోపీచంద్ మలినేని మార్కు ఊర మాస్, అసలు హీరో పర్ఫార్మెన్స్ కూడా. సో బాలీవుడ్ వాళ్ళు ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్ మూవీ అయితే చూడలేదేమో నాకు తెలిసి. మన తెలుగు సినిమాలే వాళ్ళు ఇష్టపడతారు. అండ్ మన తెలుగు సినిమాలో ఉన్నటువంటి ఫ్లేవరే కనిపిస్తుంది. మన తెలుగు మూవీస్ లో యాక్షన్ సీన్స్ ఎట్లుంటుందో అలా ఇచ్చి పడేశాడు మన డైరెక్టర్ గారు. సో బాలీవుడ్ బిగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ 2025 ఇయర్లో కావచ్చు, లేదా రీసెంట్ మూవీస్లో కావచ్చు, జాట మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. ఇది మాత్రం పక్కా. ప్రజెంట్ నేను ట్రైలర్ అయితే చూశాను. ట్రైలర్ అయితే మస్తు అనిపించింది. సో సినిమా రిలీజ్ అయ్యాక సినిమా ఎలా ఉంది ఏంటి నెక్స్ట్ వీడియోలో రివ్యూలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక జాట్ మూవీ ట్రైలర్ చూసినట్లయితే సినిమా పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో చూసే టైంకి జాట్ మూవీని చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందని డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.